బీఆర్ఎస్ పార్టీలో కీలక పదవి కోసం కవిత పట్టుబడుతున్నారా? పార్టీ అధినేత కేసీఆర్ సైతం కవితను రంగంలోకి దించే ఆలోచన చేస్తున్నారా? ఇదే నిజమైతే బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అనే ముద్ర మరింత బలపడుతుందని విమర్శలు వినిపిస్తున్నాయా? అసలు కవిత పోస్ట్ విషయంలో తెలంగాణ భవన్లో వినిపిస్తున్న గాసిప్స్ ఏంటి? లెట్స్ వాచ్. బీఆర్ఎస్ లో కవితకు కీలక పదవి కట్టబెడతారా? పార్టీలో కీ రోల్ కోసం కవిత ట్రై చేస్తున్నారా? కవిత కోసం బీఆర్ఎస్ లో మార్పులు చేయబోతున్నారా? తెలంగాణలో ప్రతిపక్ష హోదాకు బీఆర్ఎస్ ఏడాదిన్నర పూర్తి చేసుకుంది. రేవంత్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ, హామీల అమలుపై నిలదీస్తూ, ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తూ వస్తూ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది బీఆర్ఎస్. ఓవైపు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే మరోవైపు తమ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టింది అధిష్టానం. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ ఆవిర్భవించి 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఈ నెల 27న వరంగల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. సభను సక్సెస్ చేసిన తరువాత పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి సారించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిసైడ్ అయ్యారు. పార్టీ అనుబంధ విభాగాల్ని కూడా యాక్టివేట్ చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఇదే సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకొచ్చింది. ఇప్పటి వరకు తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న కవిత బీఆర్ఎస్ పార్టీలో కీ రోల్ ప్లే చేసే ఆలోచన చేస్తున్నారట. జాగృతి కంటే పార్టీలో నేరుగా పదవి ఉంటేనే రాజకీయ ఎదుగుదల ఉంటుందని కవిత భావిస్తున్నారట. లిక్కర్ కేసులో జైలుకెళ్లొచ్చాక కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న కవిత ఇప్పుడు వరుస కార్యక్రమాలతో ప్రజల్లో ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అటు జ్యోతిరావు పూలే ఫ్రంట్ పేరుతో పలు కార్యక్రమాలు చేస్తూ బీసీలకు కూడా దగ్గరయ్యేందుకు అడుగులు వేస్తున్నారు. ఇటీవల కాలంలో పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలతో పాటు కొన్ని కార్యక్రమాలను సొంతంగా ప్లాన్ చేసుకుంటున్నారు కవిత. అయితే తెలంగాణ జాగృతి పేరుతో ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఊహించినంత రేంజ్ లో మైలేజ్ రాలేదని భావిస్తున్నారట కవిత. అందుకే బీఆర్ఎస్ పార్టీలో కీలక పదవిలో ఉండి కార్యక్రమాలను చేయాలనే ఆలోచన చేస్తున్నారనే గాసిప్ తెలంగాణ భవన్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవి ఉన్నా ఆ పదవితో రాష్ట్రం మొత్తం తిరగడం కాస్త ఇబ్బందిగా ఉంటోందట. అందుకే బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర స్థాయి పదవి, అది కూడా కీలకమైంది తీసుకోవాలనే నిర్ణయానికొచ్చారని బలమైన టాక్ వినిపిస్తోంది. పార్టీలో తాను ఆశిస్తున్న పదవి గురించి తండ్రి కేసీఆర్ దగ్గర ప్రస్తావించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొన్న తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ కూడా కవిత ప్రస్తావన తీసుకొచ్చారట. తెలంగాణ జాగృతి తరపున ఆమె కార్యక్రమాలు చేసుకుంటూ వెళుతున్నారని, పార్టీ కూడా సపోర్ట్ ఇవ్వాలంటూ చెప్పినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ లో కీలక పదవి తీసుకుని కవిత ప్రజల్లోకి వెళితే పార్టీకి లాభం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తోందట గులాబీ సైన్యం. కవిత ఆల్రెడీ ఏదో ఒక కార్యక్రమంలో ప్రజల్లోనే ఉంటున్నారు. ఇక పెద్ద పదవితో వెళితే ఎఫెక్టివ్ గా ఉంటుందని అనుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి బీఆర్ఎస్ కంటే ఎక్కువగా జాగృతి కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇదే ఊపుతో పార్టీ పదవి తీసుకుని జనాల్లోకి వెళితే ఇంకా కలిసి వస్తుందని కేసీఆర్ ని కన్విన్స్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నారు. కవిత కూడా ఆ స్థాయిలోనే ఓ పదవిని క్రియేట్ చేసిస్తే బాగుంటుందన్న చర్చ గులాబీ పార్టీలో మొదలైందట. పార్టీలో ఖాళీగా ఉన్న సెక్రటరీ జనరల్ గాని లేదంటే వైస్ ప్రెసిడెంట్ పదవిని కొత్తగా క్రియేట్ చేసి గాని కవితకు కట్టబెట్టవచ్చనే ప్రచారం బీఆర్ఎస్ పార్టీలో జోరందుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేసీఆర్ కు క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. అయితే కవితకు పార్టీలో కీలక పదవి అప్పగిస్తే క్యాడర్లో తప్పుడు సంకేతాలు వెళతాయన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయట. అయితే ప్రాంతీయ పార్టీలో ఏదైనా సాధ్యమే అన్నది మరో వర్గం వినిపిస్తున్న వాదన. ఇవన్నీ పక్కన పెడితే కవితకు బీఆర్ఎస్ లో కీలక పదవి అంటూ ఊహాగానాలైతే ఊపందుకున్నాయి. అవి ఎంతవరకు నిజమనేది తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.